ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగని కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 2 నుండి 6 వరకున్న వచనాలు. 6వ వచనం, రూబేను బ్రతికి చావకయుండునుగాక, అతని వారు లెక్కలేనంత మంది అగుతురు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, మీ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనము రూబేను గూర్చి వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఆదికాండం 29:32లో రూబేను ప్రస్తావన ఆరంభమైతే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా ఈ రూబేను ప్రస్తావన అనేక పుస్తకాలలో ఈయన గూర్చినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఈ రూబేను యాకోబు యొక్క ప్రథమ సంతానమునై ఉన్నాడు. లేయా ఈ రూబేనుకు జన్మనిచ్చినప్పుడు తాను ఇలా అనుకుంటుంది, లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేనని పేరు పెట్టింది. అంటే పెనిమిటి ప్రేమ తనకు సంపూర్ణంగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో రూబేను అనే పేరును లేయా నామకరణం చేసింది. ఈ రూబేనును గూర్చి ప్రియులారా, మరి యాకోబు తన అవసాన కాలాన దీవించాడు. ఇప్పుడు మోషే కూడా వారిని గూర్చి తన అవసాన కాలంలో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, రూబేను బ్రతికి చావకయుండును అంటున్నాడు. అంటే బ్రతుకుతాడు కానీ చావడు. ఇక 2, అతని వారు లెక్కలేనంత మంది. పుట్నోట్లో చూస్తే కొద్ది అనుంది. అంటే అతని జనాంగం కొద్దివారిగా మారుతారట. అంటే బ్రతుకుతాడు కానీ చావడు. ఈ సందర్భాన్ని వింటున్నప్పుడు మనకు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకు పిల్లల ఆదిలో ఆదాము హవ్వలతో ప్రభు మాట్లాడుచున్న సందర్భాన ప్రభువారు వారి సంభాషణలో అంటారు, నీవు ఈ పండు తినుదినమున నిశ్చయంగా చస్తావన్నారు. కానీ ఆదాము హవ్వలు చనిపోయారా అంటే లేదు, ఆ తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు బ్రతికారు. మరి దేవుడు అబద్ధం చెప్పారంటే కాదు. మరేం జరిగింది విషయం అంటే, దైవజనుడైన పేతురు ఒక విషయం చెప్తా అంటారు, ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు ఒక్క దినం వలె ఉన్నాయి అంటారు. అంటే
1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక రోజుతో సమానం. అంటే ఆదాము బ్రతికిన కాలం 900 ఏండ్లు పైబడి. అంటే 1000 సంవత్సరాలు పూర్తవ్వలేదు. ప్రభు చెప్పిన మాట ఏంటి? తినుదినమున నిశ్చయంగా చస్తావు అని చెప్పినటువంటి మాట అది ఆదాము జీవితంలో నెరవేర్చబడింది. అంటే తినుదినమున అన్నారు కానీ తిన్న తర్వాత బాహ్యంగా కొంతకాలం జీవించారు. అంటే ఏ జీవం అది? తన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మహిమ లేని వాడిగా తాను జీవించడం జరిగింది. అంటే బాహ్యంగా జీవించాడు, బ్రతికాడు, ఆధ్యాత్మికంగా చనిపోయినట్లే. ఇక్కడ కూడా ప్రభువారు ఏమంటున్నారు రూబేను గురించి? అతడు బ్రతికి చావకయుండును. అంటే బ్రతుకుతాడు, చావకయుండును. అంటే ఆధ్యాత్మికంగా కోల్పోయినటువంటి విధానం ఆయన జీవితంలో ఉంది. ప్రియులారా, ఇప్పుడు రూబేను గురించి ప్రభు మాట్లాడుతూ తెలియపరిచినటువంటి మాట, అతని వారు కొద్దిమందిగా ఉంటారంటే ఉదాహరణగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు ఇసుక రేణువుల వలె దీవిస్తానన్నారు కదా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును అన్నారు. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఇలాగా ఆశీర్వదించే దేవుడు. కానీ ప్రియులారా, రూబేను దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ప్రభు ఇలా కొద్దిమందిగా నీ వాళ్ళు మారతారు అని ప్రభువు చెప్పారని వాక్యాన్ని మనము గుర్తు చేసుకుంటే, ప్రియులారా, ఈ యొక్క రూబేను గూర్చిన ప్రస్తావనలు ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయన్నాను కదా. ఈ రూబేనులో కొన్ని మంచి విషయాలు ఉంటే ఎక్కువ విషయాలు చెడు విషయాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇతరులలో జరిగిన ఒక తప్పిదం ఒకటి ఉంది. 35 అధ్యాయం ఆదికాండం 22. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు, ఇశ్రాయేలు అనగా యాకోబు, రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించను చూస్తున్నాం. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను అంటున్నాడు. అంటే రూబేను శారీరక కార్యాల్లో బందీ అయినటువంటి వాడు. రూబేను శారీరక కార్యాల్లో నిమగ్నమైనటువంటి వాడు. రూబేను తన ఆధ్యాత్మిక దైనందినటువంటి జీవితంలో శాపగ్రస్తమైనటువంటి అలవాట్లను కలిగి ఉన్నవాడు ఈ యొక్క రూబేను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అతడు తప్పిపోయినందుకు దేవునికి మహిమను కాదు, కానీ మన విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్లేరా, అంటే తాను శారీరకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ శరీర కార్యాలలో బంధించబడినటువంటి వ్యక్తి. నిజానికి యాకోబు యొక్క పుత్రుల్లో ఇతడు జ్యేష్ఠుడైన వానికి 2 ఆశీర్వాదం రావాలి కదా. యాకోబు యాసవుల జీవితం అదే జరిగింది. అయితే దేవుడు ఎవరిని కోరుకున్నాడు? రూబేన్ను తోసిపుచ్చాడు, షిమ్యోన్ను తోసిపుచ్చారు. లేవి యాజకత్వంలోకి వెళితే ఆయన యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ప్రియులారా, అంటే యూదా గోత్రాన్ని ఎన్నుకున్నారు గల కారణం, ఒకసారి భక్తుడు రాస్తూ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 1వ వచనంలో, ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడు రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండును గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇయ్యబడెను. అయితే వింటున్నారు పేరా, అంటే జ్యేష్ఠత్వం ఎవరికి వెళ్ళిపోయింది? యోసేపు కుమారులకు వెళ్ళిపోయింది. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. యోధా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపుదాయను. ఇశ్రాయేలుకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను తన తండ్రి పరుపును అంటుపరిచినందున అతడు జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడమే కాక, ఆశీర్వాదాన్ని కోల్పోవడమే గాక, తన సంతతి వారు కూడా కొద్దిమంది అయ్యేటట్లుగా ఇతడు ఒక శాపగ్రస్తమైన వ్యక్తిగా మారాడు. ప్రభువారు మాట్లాడుతూ అంటారు,
నీవు ఆశీర్వాదముగా నుందువు కదా మొదటి భాగం. అనేక జనములకు మనల్ని ఆశీర్వాద కారకులుగా చేయాలని దేవుని ఉద్దేశం. మరి రూబేను అలా లేడు. ఎందుకు అలా లేడంటే రూబేను బంధించబడ్డాడు. దేనిలో? శారీరక క్రియలలో. తత్ఫలితంగా ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తత్ఫలితంగా ఏం పోగొట్టుకున్నాడు? తన బిడ్డల మీదకి ఆశీర్వాదాన్ని పోగొట్టేశాడు. దేవుని చేత ఏర్పరచబడవలసిన వాడై ఉండగా దేవునికి విరోధకరమైన జీవితాన్ని జీవించాడు. ఆత్మీయులారా, జీవం కలిగిన దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత పవిత్రంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆమేన్. రూబేను తప్పిపోయాడు. రూబేను గూర్చి మోషే ఎలాగున ఆశీర్వదించాడు. తను చేసిన క్రియలను బట్టి అతని వారు లెక్కింపలేనంత మంది, పుట్టినోట్లో కొద్ది మంది. ఎందుకు కొంచెంగా అయ్యారంటే వారు చేసిన క్రియలు. కనుక దేవుని పిల్లారా, మనము దేవునికి ఇష్టమైన క్రియలు చేద్దాం, దేవుని కృపను పొందుకుందాం. దైవాశీస్సులు అందరికీ తోడయుండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరచండి. అందరిపై మీ కృపా కనికరాలు రానివ్వండి. ఆశ్చర్యకరమైన మీ దయ సన్నిధి సహాయం సమృద్ధిగా ప్రతి ఒక్కరికి తోడయుండునుగాక. ఈ మాటలు విన్న వారందరినీ దీవించండి, మేలుతో నింపండి. అయా, త్రోసిపుచ్చి వేయబడిన రూబేను విలువలే కాక మీ కొరకు మండుచు ప్రకాశించే అయ్యా తండ్రి, మీరు ఏర్పరచుకున్న స్వాస్థ్య భాగమునకు హక్కుదారులు మగుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.